ఒకరేమో 1000 కోట్ల సినిమా అంటున్నారు, ఇంకొకరేమో 800 కోట్ల సినిమా అంటున్నారు. ఆ బాలీవుడ్ లో రామాయణం తిత్తున్నారు 1600 కోట్లెట్టి. వారిని అవి డబ్బులేసి ఇద్దగైతాలా? అన్ని కోట్లెట్టినా సరే సినిమా సూపర్ హిట్ అవుతుందని పక్కాగా చెప్పలేరు. అంతా దైవాధీనం సర్వీసు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయానికి వస్తే పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. 250 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 1000 కోట్ల సినిమాకి వచ్చినంత అయిపోయింది. ప్రపంచకమే షేకింగ్ అయిపోతున్నది. ఒక్క పాటతో ఆసియా, ఆఫ్రికా ఖండాలు ఓజీ సినిమా వైపు చూసాయి. అన్ని మ్యూజిక్ యాపుల్లోనూ, అన్ని మ్యూజిక్ వెబ్సైట్లలోనూ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటిదాకా ఓజీ ప్రమోషన్ల కోసం నిర్మాతలు ప్రత్యేకంగా ఖర్చు చేసింది లేదు. సినిమాకు సంబంధించిన అప్డేట్లనే చిన్నగా ఒక్కొక్కటి కొసరి విడుదల చేస్తున్నారు. దానికే బ్రహ్మాండం బద్దలైపోయేంత హైప్ క్రియేట్ అయింది. మ్యూజిక్ డైరెక్టరో, నిర్మాతనో ఎవరో ఒకరు ఓజీ గురించి ఏరే సినిమాల ఈవెంట్లలో మాట్లాడితే దానికే అంచనాలు ఆకాశానికి అంటెత్తున్నాయి. నిజానికైతే ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసమే నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓజీకి కూడా వచ్చే 3 వారాల్లో అట్లాంటి ప్లానింగ్లు చేస్తున్నారట. కానీ పెద్దగా అవసరం లేకుండానే రావాల్సిన హైప్ కంటే ఎక్కువగా వచ్చేసింది సినిమాకు. ట్రైలర్ విడుదల చేయకుండానే సినిమా రిలీజ్ చేసినా సరే కాసుల వర్షం కురిసేలా ఉంది. ఆడియన్స్ లో అంత క్రేజ్ ని సంపాదించుకుంది సినిమా. ఇక ఓజీ ట్రైలర్ విజయానికి వచ్చే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఓజీ నుంచి వచ్చిన అప్డేట్స్ లో ఎక్కడ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వినిపించలేదు. కానీ ట్రైలర్ లో మాత్రం పవన్ డైలాగ్స్ కి పిచ్చెక్కిపోతుందట ఒక్కొక్కడికి. ట్రైలర్ కోసమే డైరెక్టర్ సుజీత్ కొన్ని ప్రత్యేకమైన షాట్స్ ఏరి కోరి మరి పక్కనెట్టుకున్నాడట. అభిమానుల ఊహకు కూడా అందవట. అట్లాంటి సీన్లు ట్రైలర్ లో కనిపించబోతున్నాయి. నిజానికి మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలోనే పవన్ డైలాగ్స్ ని ఎడదామని చూశారట. కానీ ఇంకా చాలా టైం ఉంది కదా అని ఆగిపోయారట. అక్కడ కటింగ్ చేసిన డైలాగులు, షాట్స్ రేపు రాబోయే ట్రైలర్ లో జత చేస్తారన్నట్టు. ఏమైనా ఇప్పటిదాకా ప్రతి బాలు 6 కొట్టిన సుజీత్ ఓజీ ట్రైలర్ తో సినిమాని మరో మెట్టెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ సూపర్ హిట్ అయితే ఓవర్సీస్ లో ఇప్పుడున్న బుకింగ్స్ కి మించి దూసుకుపోతుంది సినిమా. అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19ని వైజాగ్ లో 1,00,000 మందితో చేయాలని చూస్తున్నారట. ఏటైనా పవర్ స్టార్ దెబ్బకి టాలీవుడ్ లో దాబిడి దిబిడే ఇది పక్క.